నమస్తే, నేను మోనిక. సమస్య మీది సలహా మాది కార్యక్రమానికి స్వాగతం. నా వయసు 45 సంవత్సరాలు. సిగరెట్ తాగే అలవాటు ఉంది. అయితే నా స్నేహితులంతా ఊపిరితిత్తులు సిగరెట్ పొగతో నిండిపోయి ఉండొచ్చని అంటున్నారు. ఇప్పుడు నేను ఊపిరితిత్తుల సామర్థ్యంపై ఏమైనా పరీక్షలు చేయించుకోవాలా? ఇప్పుడు నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సలహా ఇవ్వండి అంటూ ప్రశ్నిస్తున్నారు. స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులు అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో స్మోకింగ్లో ఉండే నికోటిన్ అనే పదార్థం వల్ల ఈ ఊపిరితిత్తులు పాడవుతాయి. లోపల ఏమవుతుందంటే ఈ ఎయిర్వేస్ ఇలా ఉంటాయండి, పైప్స్ లాగా ఉంటాయి. సో ఇక్కడ నుంచి లోపలికి గాలి వెళ్తుంది, బయటికి వస్తుంది. అదే స్మోక్ చేసినప్పుడు స్మోక్లో ఉన్న నికోటిన్ అనే పదార్థం ఏమవుతుందంటే దానివల్ల ఈ ఎయిర్వేస్ క్లోజ్ అయిపోతాయి. దీన్ని ఆబ్స్ట్రక్షన్ అంటాము. ఇది ఈ ఎరుపుది ఏదైతే చూస్తున్నారో ఇది వాపు అనమాట. ఈ వాపు వల్ల దీంట్లో వెళ్ళాల్సినంత గాలి వెళ్ళదు. చూస్తున్నారు కదా, సగం గాలి వెళ్తుంది లోపలికి. అల్టిమేట్లీ ఏమవుతుందంటే ఇవి ఊపిరితిత్తులు కంప్లీట్గా ఇలా మూసుకుపోయి ఈ తెల్లగా ఉన్నది తెమడ. సో ఇక్కడంతా తెమడ ఇరుక్కుపోతుంది అనమాట. సో అసలే గాలి వెళ్ళదు. సో దీంట్లో ఏమవుతుందంటే ఒక క్లోజ్డ్ మూసుకున్న పైప్ నుంచి ఊపిరి వెళ్ళేటప్పటికి లోపల నుంచి విజిల్ లాగా చప్పుడు రావడం, పిల్లి కూతలు రావడము వస్తుంది. సో ఈ స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు 20 నుంచి 25, 30 వయసులో యూజువల్లీ స్మోకింగ్ చేస్తారు. అప్పుడు శరీరం ఏంటంటే గట్టిగా ఉంటుంది, ఏమీ ఎఫెక్ట్ తెలియదు. కానీ 40 ఇయర్స్ తర్వాత యూజువల్లీ ఏమవుతుందంటే శరీరం మెల్లమెల్లగా క్షీణించడం మొదలవుతుంది. దానివల్ల ఆయాసము, దమ్ము అనేది మొదలవుతుంది. దాంతోపాటు దగ్గు, తెమడ వస్తుంది. సో ఇవన్నీ స్మోకింగ్ వల్ల వచ్చే సిమ్టమ్స్. సో ఇవి మనం ఆపేయాలి, ఇవి రాకుండా ఉండాలంటే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్గా స్మోకింగ్ అనేది స్టాప్ చేయాలి. సో స్మోకింగ్ స్టాప్ చేయడానికి కూడా మన దగ్గర మందులు ఉంటాయి. వీ హ్యావ్ టాబ్లెట్స్, వీ హ్యావ్ ప్యాచెస్ విచ్ హెల్ప్ స్టాప్ స్మోకింగ్. సో స్మోకింగ్ స్టాప్ చేయాలి. అండ్ స్మోకింగ్ ఆల్సో ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్. మీకు తెలిసిందే, లంగ్ క్యాన్సర్ రిస్క్ ఇంక్రీజ్ చేస్తుంది. కానీ మోర్ కామన్ దెన్ లంగ్ క్యాన్సర్ స్మోకింగ్ వల్ల మోస్ట్ కామన్ డిసీజ్ ఏంటి అంటే హార్ట్ అటాక్స్. సో ఇది తెలియని విషయము. స్మోకింగ్లో ఉన్న నికోటిన్ అనే పదార్థము హార్ట్లో ఉన్న బ్లడ్ వెజల్స్లో కూడా వెళ్ళి బ్లాక్ చేసి దానివల్ల హార్ట్ అటాక్స్ కాజ్ చేస్తుంది. సో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఇస్ ఆల్సో స్మోకింగ్. సో ఫస్ట్ మీరు స్మోకింగ్ ఆపేయండి. స్మోకింగ్ ఆపేసి తర్వాత మనం టెస్ట్లు ఏం చేస్తామంటే ఒకటి ఎక్స్రే అని ఉంటుంది, ఎక్స్రే చేయొచ్చు, చెస్ట్ ఎక్స్రే. అండ్ సెకండ్ థింగ్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. సో పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది ఊపిరితిత్తుల కెపాసిటీ పరీక్ష. ఒక మెషిన్లోకి మనం ఊదాలి 6 సెకండ్స్. దాంతో మన ఊపిరితిత్తుల కెపాసిటీ ఎంత ఉందో తెలుస్తుంది. సో దీనివల్ల ఏంటంటే లోపల మీకు ఉన్న ప్రాబ్లం ఎంత ఉంది, ఈ అబ్స్ట్రక్షన్ అనేది ఎంత ఉందో తెలుస్తుంది. దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. ట్రీట్మెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి యూజువలీ ఇన్హేలర్స్ ఉంటాయి. ఏదైతే శ్వాస ద్వారా తీసుకుంటారో ఆ ఇన్హేలర్స్ మేము ఇస్తాం. సో ఇన్హేలర్స్ గురించి కూడా చాలా మటుకు మందికి తెలియదు. ఎడిక్షన్ ఉంది అనుకుంటారు, లేదా అలవాటు పడిపోతారు అనుకుంటారు. సో ఇన్హేలర్స్ వల్ల ఎడిక్షన్ అనేది ఉండదండి. అండ్ ఇన్హేలర్స్ అనేవి దే డైరెక్ట్లీ వెళ్ళి లంగ్స్ మీద ఎఫెక్ట్ చేస్తాయి. సో వాటికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు. సో దిస్ ఇస్ ద ట్రీట్మెంట్ అండ్ ద డయాగ్నోసిస్. డాక్టర్ గారు, మా బామ్మగారి వయసు 70 సంవత్సరాలు. శ్వాస తీసుకోవడంలో ఆమె ఇబ్బంది పడుతుంది. డాక్టర్ని సంప్రదిస్తే పరీక్షలు చేసి ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. అయితే ముఖంలో వాపు కనిపిస్తుంది. ఈ సమస్యకు అసలు చికిత్స ఉందా అని అడుగుతున్నారు. బేసికలీ దగ్గు, ఆయాసం అనేది ఊపిరితిత్తుల వల్ల వస్తాయండి. సో క్రానిక్గా కాఫ్ అంటే ఎక్కువ సమయం నుంచి దగ్గు ఉండడము, ఆయాసం ఉండడము, తెమడ రావడము, ఇవన్నీ ఊపిరితిత్తుల్లో ఏదైనా సమస్య ఉంటే వస్తుంది. దీనికి మనము యాక్చువల్లీ ఎక్స్రే చేస్తాం. ఎక్స్రే అంటే ఛాతీది ఫోటో అనమాట. సో ఒక చెస్ట్ ఎక్స్రే చేసి చూడాలి. చూస్తే ఏం ప్రాబ్లం ఉంది అనేది తెలుస్తుంది. సెకండ్ టెస్ట్ ఏంటంటే స్పైరోమెట్రీ, ఊపిరితిత్తుల కెపాసిటీ పరీక్ష, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం. సో ఈ పరీక్ష చేస్తే ఊపిరితిత్తుల్లో ఎంత కెపాసిటీ ఉంది, దాంట్ లోపల ఏమన్నా మూతివేత ఏమన్నా ఉందా, దానివల్ల ఏమన్నా ఆయాసం వస్తుందా అనేది తెలుస్తుంది. సో యూజువలీ 60 ఇయర్స్ పైగా ఉన్న వాళ్ళు ముందు స్మోకింగ్ చేశారా లేదా. సో ఒకవేళ ముందు స్మోకింగ్ చేసుంటే కనుక సిఓపిడి ఉండొచ్చు. ఆ స్మోక్ పొగ వల్ల ఈ జబ్బు వస్తుంది. లేదా ఏమైనా అలర్జిక్ సిమ్టమ్స్ అంటే తుమ్ములు రావడము, జలుబు రావడము, ఇవి ఉంటే మాత్రము ఆస్తమా కిందకి వస్తుంది. సో దేనివల్ల కాఫ్ ఉంది, ఎలర్జిక్ కాఫా లేకపోతే సిఓపిడి వల్ల కాఫా అనేది తెలుస్తుంది. సో చెస్ట్ ఎక్స్రే కానీ లేకపోతే సిటీ స్కాన్ కానీ తర్వాత పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం. సో ఈ టెస్ట్ చేస్తే మనకి ఫర్దర్గా తెలుస్తుంది. అలానే బ్లడ్ టెస్ట్ చేయాలి.
సో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటాము. ఇవి చేస్తే ఊపిరితిత్తుల్లో ఏమైనా నిమ్ము ఉందా అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో దమ్ము దగ్గు అనేది మళ్ళీ హార్ట్ వల్ల కూడా రావచ్చు దమ్ము. సో దాంట్లో ఈసీజీ 2Dకో కూడా చేసి మనం గుండె ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే రూల్ అవుట్ చేసుకోవాలండి. దానికి తగ్గట్టుగా ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుంది. డాక్టర్ గారు, నా వయసు 32 సంవత్సరాలు. ప్రతిరోజు నేను వ్యాయామం చేస్తూ ఉంటాను. అయితే నాకు కరోనా వచ్చి తగ్గిపోయినప్పటి నుంచి వ్యాయామం చేస్తున్నప్పుడు ఆయాసం ఎక్కువగా వస్తుంది. ఇంకా ఎందుకు నేను పూర్తి సామర్థ్యంతో వ్యాయామాలు చేయలేకపోతున్నాను, దీనికి కారణాలు ఏమై ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది తెలియజేయండి అని ఆయన క్వశ్చన్ అడుగుతున్నారు. కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైందంటే, కోవిడ్ వల్ల మన ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయ్యాయి. ఊపిరితిత్తులు కింది భాగంలో ఎస్పెషల్లీ ఎఫెక్ట్ అయ్యి దానివల్ల ఊపిరితిత్తులు కొంచెం వీక్ అయ్యాయి. సో దీన్ని ఏమంటారంటే పోస్ట్ కోవిడ్ ఇల్నెస్ అంటాము. సో పోస్ట్ కోవిడ్ ఇల్నెస్ అంటే ఏంటంటే, ఏదైతే ఊపిరితిత్తుల్లో కింది భాగం ఉందో అవి కొన్నిసార్లు గట్టి పడిపోవడం జరుగుతుంది. దీన్ని ఫైబ్రోసిస్ అంటాం. ఈ ఊపిరితిత్తుల్లో కింది భాగాలు గట్టి పడిపోవడం వల్ల ఏమవుతుందంటే, మనము ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ, లేదా ఎక్కువ పని చేసినప్పుడు కానీ, అలవాటు లేని పనులు చేసినప్పుడు, లేదా మెట్లు ఎక్కినప్పుడు ఆయాసము, దమ్ము రావడము, దగ్గు తెమడ తరచుగా రావడం ఇది జరుగుతుంది. సో దీన్ని అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్ అని కూడా అంటాము. సో దీనికి ఏంటంటే మనం టెస్ట్లు చేయించుకోవాలి, ఎక్స్రే చేయాలి. అదే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాము, ఊపిరితిత్తుల కెపాసిటీ టెస్ట్. ఇది చేయాలి. చేస్తే ఏంటంటే ఈ ఊపిరితిత్తుల్లో ఇలా పైప్స్ ఉంటాయి. ఇది మూసుకుపోతాయి. సో ఈ అబ్స్ట్రక్షన్ ఎంత ఉండేది అనేది సివియర్ ఎంత ఉంది, మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా, ఈ అబ్స్ట్రక్షన్ అనేది మనకి ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. దాన్ని బట్టి మనము ఇన్హేలర్స్ ఇవ్వచ్చు. సో ఈ ఇన్హేలర్స్ ఏం చేస్తాయంటే ఇలా మూసుకున్న ఎయిర్వేస్ని ఓపెన్ అప్ చేస్తాయి. సో మీకు ఏదైతే శ్వాస ఆడడంలో ఇబ్బంది ఉందో అది తగ్గుతుంది, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ అవుతుందండి. డాక్టర్ గారు, మా నాన్నగారి వయసు 55 సంవత్సరాలు. ఆయన ఈ మధ్య బాగా దగ్గుతున్నారు, అలాగే తొందరగా అలసిపోతున్నారు. మా నాన్నగారికి ఏంటి సమస్య, ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి అని సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అంటే నిమ్ము అంటాము, నిమోనియా అంటాము. సో ఇది యూజువలీ 50 పైగా ఉన్న వయసు వాళ్ళకి వస్తుంది కామన్గా. ఎందుకంటే వాళ్ళకి శరీర సహన శక్తి తక్కువగా ఉంటుంది. మామూలుగా వాళ్ళకి తరచుగా ఇన్ఫెక్షన్స్ రావడం ఇది జరుగుతుంది. సో ఈ నిమ్ము అనేది రకరకాల కారణాల వల్ల వస్తుంది. బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఫంగస్ కావచ్చు. ఇప్పుడు కోవిడ్ అనేది మనం వింటూనే ఉన్నాం, ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ వైరస్. సో దానివల్ల వచ్చే నిమోనియా వైరల్ నిమోనియా. అలానే బ్యాక్టీరియా, చాలా టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉన్నాయి, ఫంగస్ ఉన్నాయి, వీటి వల్ల కూడా నిమ్ము రావచ్చు. అలానే ఇండియాలో చాలా కామన్ అనేది టీబీ అండి, ట్యూబర్క్లోసిస్. సో దీనివల్ల కూడా నిమ్ము అనేది వస్తుంది. సో ఇవి డిఫరెంట్ రీజన్స్ ఫర్ నిమ్ము. అదే నిమ్ము ఉందని మనకు ఎలా తెలుస్తుంది అంటే, పేషెంట్స్కి దగ్గు తెమడ రావడము, జ్వరం రావడము, కొన్నిసార్లు ఆయాసం రావడము, అదే విపరీతమైన నిమ్ము ఉంటే కనుక ఆక్సిజన్ సాచురేషన్ పడిపోవడము, ఇవన్నీ జరుగుతాయి. సో ఇలా ఉన్నప్పుడు మనం డాక్టర్ని సంప్రదిస్తే మనం ఎక్స్రే చేయొచ్చు, బ్లడ్ టెస్ట్ చేయొచ్చు. చేసి ఏ టైప్ ఆఫ్ నిమోనియా ఉంది అంటే బ్యాక్టీరియల్ నిమోనియానా, వైరల్ నిమోనియానా, ఫంగల్ నిమోనియానా తెలుసుకోవచ్చు. దాని ప్రకారం బ్యాక్టీరియల్ నిమోనియా అయితే యాంటీబయాటిక్స్ ఇస్తాము, వైరల్ అయితే యాంటీవైరల్స్ ఇస్తాం. మొహంలో వాపు అన్నారు. సో ఇది ప్రాబబ్లీ అంటే బీపీ ఎక్కువ కావడం వల్ల అవ్వచ్చు, లేదా గుండె ప్రాబ్లం వల్ల అవ్వచ్చు. అది మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. కిడ్నీ ప్రాబ్లం వల్ల అవ్వచ్చు. సో ఇది మనం బ్లడ్ టెస్ట్ చేసి తర్వాత 2D ఈకో అంటాము, అంటే గుండెది సోనోగ్రఫీ. సో ఇవి చేసి ఎవాల్యుయేట్ చేసుకొని దేనివల్ల వచ్చిందని చూసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ చేసుకోవాలి. డాక్టర్ గారు, మా నాన్నగారికి 65 సంవత్సరాలు. గత 6 నెలలుగా చిన్న పని చేసినా కూడా అలసిపోతున్నారు. నోటి నుండి పిల్లి కూతలు వస్తున్నాయి. గత 5 ఏళ్లుగా బీపీ సమస్య కూడా ఉంది. ఈ బీపీ వల్లే ఇలా అవుతుందంటారా? ఈ వయసులో ఇది సహజమేనా అని అడుగుతున్నారు. పిల్లి కూతలు అనేది లోపల ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం ఉంటే వస్తుందండి. సో ఇది బీపీకి సంబంధించింది కాదు. బీపీ అనేది ఎంటైర్లీ డిఫరెంట్. సో ఊపిరితిత్తుల్లో మనకి ట్యూబ్స్ ఉంటాయి, పైప్స్ ఉంటాయి, ఇలా పైప్స్ ఉంటాయి. సో దీని నుంచి గాలి వెళ్తుంది లోపలికి, బయటికి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. అదే ఏమవుతుందంటే ఈ పైప్స్ అనేవి మూసుకున్నప్పుడు, సో ఇది ఇలా మూసుకున్నప్పుడు ఇక్కడ వాపు వస్తుంది. ఈ వాపు వల్ల ఇంత గాలి వెళ్ళాల్సింది సగం గాలే వెళ్తుంది. సో దీనివల్ల మూసుకున్న పైప్ నుంచి ఎప్పుడైతే గాలి వెళ్తుందో పిల్లి కూతల శబ్దాలు వస్తాయి. సో ఈ పిల్లి కూతలు ఎందుకు వస్తాయి అంటే రకరకాల కారణాల వల్ల వస్తాయి. యూజువలీ ఎలర్జీస్ అంటే మనకి దుమ్ము వల్ల, చల్ల గాలి వల్ల, లేదా చెట్లల్లో పోలెన్స్ వల్ల,
లేదా కొన్ని స్మెల్స్ కొంతమందికి పడవు, పర్ఫ్యూమ్ స్మెల్ కానీ, అగర్బత్తి స్మెల్ కానీ, పెట్రోల్ స్మెల్. సో వేరే వేరే రీజన్స్ వల్ల ఈ అలర్జీస్ వస్తాయి. ఈ అలర్జీస్ వల్ల లోపల మన ఎయిర్వేస్ బ్రాంకోస్పాజం అంటాం. సో ఈ పైపు మూసుకుపోతుంది. సో దీనివల్ల ఇలా మూసుకున్న పైప్ నుంచి గాలి వెళ్ళినప్పుడు మనకి పిల్లి కూతల శబ్దం వస్తుంది. సో ఈ అలర్జీ అనేది ఎందుకు వచ్చింది, సో దేనివల్ల వచ్చింది అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. దుమ్ము వలన, చల్ల గాలి వలన, దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. సో ఊపిరితిత్తుల కెపాసిటీ టెస్ట్ అది. సో ఈ పిల్లి కూతలు, ఈ ఆబ్స్ట్రక్షన్ ఎంత సివియర్గా ఉంది అనేది ఆ టెస్ట్ వల్ల తెలుస్తుంది. దాని ప్రకారం మనకి ఇన్హేలర్ డోసేజ్ ఉంటుంది. అండ్ ఈ ఎలర్జెన్స్ నుంచి కాపాడుకోవడం. సో 80% ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇన్ ఆస్తమా ఈజ్ యూజువలీ ఎలర్జెన్స్ నుంచి కాపాడుకోవడం, మనల్ని మనం కాపాడుకోవడం. తర్వాత 20% ఇస్ ట్రీట్మెంట్ ఇస్ ఇన్హేలర్స్. సో ఇన్హేలర్స్ ఏంటంటే శ్వాస ద్వారా తీసుకోవాలి, ఆ మెడిసిన్స్ ఇస్తాము. దాంట్లో మనం తీసుకునే ట్యాబ్లెట్కి చాలా అతి తక్కువ డోసేజ్ ఉంటుంది, దానికి అలవాటు పడరు. అదే పైగా డైరెక్ట్గా ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ చేస్తుంది. దేర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్ టు ఇట్. సో ఈ ఇన్హేలర్స్ యూజ్ చేస్తే ఏంటంటే యూజువలీ చలికాలంలో, తర్వాత వర్షాకాలంలో ఇన్హేలర్స్ యూజ్ చేయాలి. చేస్తే ఈ వాపు అనేది తగ్గుతుంది, తగ్గి పిల్లి కూతలు అనేది తగ్గుతుంది. మరియు ఈ ఆస్తమా ఉన్న పేషెంట్స్ ఎవ్రీ సంవత్సరము టీకాలు తీసుకోవాలి. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అని ఉంటుంది. ఇన్ఫ్లుయెన్జా ఇస్ అ వైరస్, సో సేమ్ లైక్ కోవిడ్. సో దీని టీకాలు ప్రతి సంవత్సరము మనకి ఆగస్ట్, సెప్టెంబర్లో రిలీజ్ అవుతాయి. సో ఈ టీకా తీసుకుంటే వచ్చే సంవత్సరం అంతా ప్రొటెక్షన్ ఇస్తుంది. చూశారు కదా, హెల్త్ ప్లస్లో ప్రసారమయ్యే సమస్య మీది సలహా మాది కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా డాక్టర్లు మంచి సలహాలు కూడా అందిస్తున్నారు. సో ఈ కార్యక్రమానికి మీకేమైనా సమస్య ఉంటే తెలియజేయడానికి ఒక క్వశ్చన్ మాకు పంపిస్తే దానికి ఖచ్చితమైన అండ్ ఒక మంచి ఎక్స్పర్ట్ అయిన డాక్టర్ చేత మీకు సమాధానం ఇస్తాం.